నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రెడ్మీ నోట్ 9 రీసెంట్గా లాంచ్ చేసింది షామీ ఈ ఫోన్ని. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 11,999 రూపాయలు పెట్టారు. 4GB ర్యామ్ 64GB మోడల్. మొత్తం 3 మోడల్స్లో వస్తుంది. మీకు 4GB ర్యామ్ 128GB మోడల్ వచ్చేసరికి 13,499 రూపాయలు పెట్టారు. 6GB ర్యామ్ 128GB మోడల్ వచ్చేసరికి 14,999 రూపాయలు పెట్టారు. జూలై 24వ తారీఖు నుంచి దీన్ని సేల్కి తీసుకొని రాబోతున్నారు అమెజాన్లో. అండ్ ఈ ఫోన్ మనం ఈరోజు అన్బాక్స్ చేద్దాం, చూద్దాం ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో లోపల ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. దీనిలో బాక్స్ మీద చూస్తే మనకి ఇది గ్రే కలర్ 6GB ర్యామ్ 128GB మోడల్. ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాస్తుంది. ఇండియాలో దీన్ని అసెంబుల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. IPS LCD డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5020 mAh బ్యాటరీతో వస్తుంది. 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ ఫోన్లో మీకు IR బ్లాస్టర్ అయితే ఉంటుంది. అన్ని ఫోన్స్లో ఉంటుంది. మ్యాక్స్ అన్ని షామీ ఫోన్స్లో IR బ్లాస్టర్ అయితే ఉంటుంది. అండ్ ఒకసారి మనం లోపల కంటెంట్ చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇక్కడ సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు సిమ్ ఇజెక్టర్ పిన్. లోపల మనకి కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్ కేస్ కాకపోతే బ్లాక్ కలర్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇది నార్మల్ కేస్, ఇంత క్వాలిటీ అయితే ఉండవు షామీ కేసులు అయితే. అండ్ ఇక్కడ చూస్తే మనకి కొంచెం పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ బాక్స్లో మనకి మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్ అయితే గ్రే కలర్ అన్నారు, చూడడానికి బ్లూ లాగా కనిపిస్తుంది కవర్లో నుంచి. ఒకసారి కవర్లో నుంచి బయటికి తీద్దాం. కొద్దిగా థిక్ బ్లూ నాకైతే అనిపిస్తుంది. ఇది బాక్స్ మీద అయితే మాత్రం గ్రే కలర్ అని ఉంది. సార్ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేశారు. హెడ్ సార్ వాల్యూ 0.853 వాట్ పర్ కేజీ, బాడీ సార్ వాల్యూ 0.433 వాట్ పర్ కేజీ ఉంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది మీకు గ్లాస్ అయితే కాదు, పాలీకార్బనేట్ ఫినిష్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే గ్లాస్ ఉందో కెమెరా, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి కట్అవుట్లో కెమెరా అయితే కనిపిస్తుంది. ఫిజికల్ రివ్యూ తర్వాత చూద్దాం ఫోన్ది. నెక్స్ట్ మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో. ఇది వచ్చేసరికి Type-C కేబుల్ అండ్ ఇది వచ్చేసరికి 22.5 వాట్ ఛార్జర్. కాకపోతే ప్రెజెంట్ అయితే ఇది ఓన్లీ 18 వాట్ వరకే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఛార్జింగ్ లిమిట్ 18 వాట్కి దీనిలో క్యాప్ చేసేసారు. ఫ్యూచర్లో అప్డేట్లో ఇండియన్ వేరియంట్, ఓన్లీ ఇండియన్ వేరియంట్ ఒక్కదానికే అప్డేట్లో ఫాస్ట్ ఛార్జింగ్ 22.5 వాట్ ఛార్జింగ్ ఎనబుల్ చేస్తామని చెప్తున్నారు. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవి పక్క పెట్టేద్దాం. ఒకసారి కేస్ వేసి చూద్దాం. స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ ఇస్తున్నారు. అండ్ కేస్ వేస్తే ఫోన్ అయితే ఏం కనిపించట్లే బ్యాక్ సైడ్ నుంచి అయితే. సో బెటర్ మీరు ఏదైనా క్లియర్ కేస్ కానీ కొద్దిగా బెటర్ కేస్ అయితే దీన్ని కంటే బెటర్ కొనుక్కోవడం బెటర్. తీసేద్దాం కేస్. ఒకసారి ఫోన్ ఫిజికల్ ఆడియో చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. అండ్ కట్అవుట్లో మనకి 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కనిపిస్తూ ఉంది. ఇంకా మనకి టాప్లో ఇయర్ పీస్ కనిపిస్తుంది. ఇంకా టాప్కి వెళ్తే మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, IR బ్లాస్టర్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. రైట్ సైడ్ సింగిల్ ఫ్లాష్ ఉంది. కెమెరాస్ కింద 48 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా అని రాస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇక్కడే కనిపిస్తుంది మనకి. ఇంకా బాటంకి వస్తే రెడ్మీ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్, అప్ అండ్ బటన్స్ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. మ్యాక్సిమం అయితే మనకి ట్రిపుల్ స్లాట్తో రావచ్చు. వచ్చి మనకి ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా చూడొచ్చు ఈ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్ అని డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హోమ్ స్క్రీన్ రెడ్మీ నోట్ 9ది. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని సెటప్ అయితే అవుతూ ఉన్నాయి. బ్లోట్వేర్ అయితే చాలా ఉంటుంది ఈ ఫోన్స్లో, కస్టమ్ డివైస్ కాబట్టి. ఇక్కడ చూడొచ్చు కొన్ని గేమ్స్ కానీ యాప్స్ కానీ ఇవన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి కొన్ని యాప్స్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన యాప్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ప్రీ ప్రొడక్షన్ యూనిట్, వీళ్ళు ఇంతకుముందు వన్ మంత్ బ్యాకే ఇది తయారు చేసిన ఫోన్ ఇది మనకు పంపించింది. ఎవరైతే కస్టమర్స్ కొంటూ ఉంటారో కస్టమర్స్ కొనే వాటిలో అయితే మాత్రం ఇవైతే ఉండవు. ఒకసారి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం. ఇది MIUI 11.0.2 మీద రన్ అవుతుంది, స్టేబుల్ వర్షన్. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జూన్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఒకసారి స్టోరేజ్ చూద్దాం. స్టోరేజ్ చూసుకుంటే 128GBలో 110.33GB స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. ర్యామ్ చూస్తే 6GBలో 4.2GB ర్యామ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. సో మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. సేమ్ కెమెరా సెటప్ ఇంతకుముందు మనకి షామీ ఫోన్స్ అయితే చూసాం, సేమ్ సెటప్ ఉంది. ఇక్కడ 48 మెగాపిక్సెల్ మోడ్ నుంచి ఇక్కడ ఫొటోస్ తీయొచ్చు. పోర్ట్రేట్ మోడ్ ఉంది, వీడియో, షార్ట్ వీడియో, స్లో మోషన్ కూడా ఉంది. ఒకసారి మనం ఫోటోలోకి వెళ్దాం. ఇక్కడ మనకి AI ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకు మ్యాక్రో కెమెరా అయితే ఇక్కడ నుంచి మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది.
వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి ఇక్కడికి వెళ్తే వైడ్ యాంగిల్ కెమెరా 0.6x, ఇక్కడ నుంచి వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేయొచ్చు. అండ్ నైట్ పానోరామా ప్రో మోడ్ సేమ్ మనకి షామీ కెమెరాస్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంది అట్లనే ఉంది. వీడియో చూద్దాం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మ్యాక్సిమం 1080p ఇక్కడ చూడొచ్చు. మ్యాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుంటే మ్యాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి డేలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి డేలైట్ కండిషన్లో వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 9 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. డైలైట్ కండిషన్ యొక్క వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడొచ్చు ఎలా ఉందో. అండ్ ఫ్రంట్ మీకు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. కొద్దిగా ఫేస్ స్మూత్గా అనిపిస్తుంది నాకైతే, బ్యూటీ యాడ్ చేసినట్లు. మొత్తం ఆఫ్ చేశాను నేను. చూడొచ్చు వీడియో క్వాలిటీ మీకు ఎలా ఉందో. నేను రెడ్మీ నోట్ 9 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. మ్యాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 1080p 30 FPS వరకు. వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో వైడ్ యాంగిల్ రికార్డ్ చేస్తున్నా. బ్యాక్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉంది వైడ్ యాంగిల్. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, సెన్సార్ చూసుకుంటే ఇక్కడ మనకి యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, ఓరియంటేషన్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది. అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ అయితే వీళ్ళేం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్కి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి చూద్దాం. ఫాస్ట్ ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ ఉంది. అండ్ ఒకసారి డిఆర్ఎం ఇన్ఫో కూడా చూద్దాం. ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది, ఒకవేళ మీరు యూస్ చేసుకోండి. ఫేస్ అన్లాక్ కూడా యూస్ చేసుకోవచ్చు. డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే L1 సపోర్ట్ అయితే ఉంది. సో ఒకసారి ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. ఈరోజు మనకి ప్రైమ్ వీడియో హెచ్డీలో ప్లే అవుతుంది 1080pలో. అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. మనకి ఫుల్ హెచ్డీ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ స్పీకర్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ లౌడ్ ఉంది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ రెడ్మీ నోట్ 9. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.